సో పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్. ఓకే. పీసీఓఎస్ అంటే ఇట్స్ లైక్ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. ఓకే. ఓకే. సో డిసీజ్ అంటే ఏంటంటే ఓన్లీ దాని ఇన్ఫ్లుయెన్స్ ఓవరీస్ మటుకే ఉంటుంది, అంటే దాని సిమ్టమ్స్ ఓవరీస్కే పరిమితం అవుతాయి. సో అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండొచ్చు, లేకపోతే ఇందాక చెప్పినట్టు మైల్డ్ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు, లేదా అల్ట్రాసౌండ్లో టిపికల్ అపియరెన్స్ కనిపించవచ్చు. సో సిండ్రోమ్ అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ మేనిఫెస్టేషన్స్ ఓవర్ ఎంటైర్ బాడీ. ఓకే. అంటే లైక్ పీసీఓఎస్ అంటే ఇట్స్ లైక్ సివియర్ ఎండోక్రైన్ మెటబాలిక్ డిజార్డర్. అంటే ఏంటంటే సివియర్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇంకొకటి మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ అంటే షుగర్ లెవెల్స్ ఆల్టర్ అవ్వటం, డయాబెటీస్ రావటం, లిపిడ్ లెవెల్స్ ఆల్టర్ అవ్వటం, దాన్ని డిస్లిపిడిమియా అంటాం. ఈవెన్ హార్ట్ డిసీజెస్కి ప్రోన్ అయి ఉంటారు. సో వాడటానికి ఏంటంటే పీసీఓఎస్ పీసీఓడి మనం ఒకటి ఇంటర్చేంజబుల్గా వాడతాం కానీ వర్డ్స్, బట్ దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. దిస్ అ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఏం చెప్తారు మ్యామ్ ఒక రకంగా చెప్పాలి అని? సో ఒక రకంగా చెప్పాలి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సి వాట్ ఎవర్ యూ ఆర్ ఏబుల్ టు మాడిఫై, యూ కరెక్ట్ దెమ్. యువర్ లైఫ్ స్టైల్, యువర్ ఈటింగ్ ప్యాటర్న్, యువర్ స్లీప్ ప్యాటర్న్, manage your stress levels, then many of the diseases you will be able to control.